నమస్కారం శివాబి న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। అధికారినిగా ఆమె సేవలు ఎనలేనివి। తహసీల్దార్ వెంకటనారాయణమ్మ వీడ్కోలు సభలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ। ఘనంగా శ్రీ కాళిదాస కళానికేతన్ వార్షికోత్సవ వేడుకలు పాల్గొని బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, దర్శకుడు కేసీ రెడ్డి మొదలగువారు। ప్రత్యేక హోదా కోసం బస్ యాత్ర గూడూరులో ఘన స్వాగతం పలికిన వివిధ సంఘాల నాయకులు। విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి। మనబోలులో 10వ తరగతి విద్యార్థులకు మార్గదర్శక పుస్తకాలను పంపిణీ చేసిన ఉప విద్యాధికారిని మంజులాక్షి, ఎంపీడీఓ హేమలత। తహసీల్దార్ ప్రజలకు సేవలు చేశారని, ఆమె మంచి మనిషి అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ కొనియాడారు। గూడూరులోని రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో తహసీల్దార్ వెంకటనారాయణమ్మకు జరిగిన సన్మాన కార్యక్రమానికి వారు హాజరై ప్రసంగించారు। గూడూరులో బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్లిన తహసీల్దార్ వెంకటనారాయణమ్మను రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, అధికారులు నిస్వార్థంగా ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఆ గుర్తింపే వేరని తెలిపారు। చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ, వెంకటనారాయణమ్మ మంచి మనిషి అని, ఆమె అందరి మన్ననలు పొందారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు మనపాటి రవీంద్ర, రవణయ్య నాయుడు, తహసీల్దార్ సత్యవతి, కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, శంషీరా, వివిధ సంఘాల ప్రతినిధులు అరవ పార్తయ్య, బషీర్, బడ్పీటీసీ సభ్యులు బొమ్మిరెడ్డి పద్మ మొదలగు వారు పాల్గొన్నారు। మంచి అధికారం ఈ ఊరు ఎస్సీ ఎస్టీలకి
ప్రాంతం. నాకు మేడం గారికి అయితే పరిచయం పెద్ద తరగతులు స్టార్ట్ అయింది. నలుగురు మండలంలో ఆఫీస్ కనుక ఒక పెద్ద స్థలం ఉండేది. ఆ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. ఆ విషయం తెలిసిన తర్వాత మేడం గారు కూడా ఇప్పుడు చూడలేదు. ఏమి పెద్ద తరగతున్నారు మనిషిని పిలిపించేశారు. తను ఎవరికి ప్రలోభాలకు లోనదు, తను రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎలా ఉన్నాయో అలాగే పాటించే వ్యక్తి, అందరికీ కలుపుకోలుగా ఉండే వ్యక్తి, అందరి అభిమానాన్ని చెరువున్న వ్యక్తి, అందరితో ఏకీభవించే వ్యక్తి, అన్ని పనులు తను సక్రమంగా నిర్వర్తించే వ్యక్తి. ఆమె గుడి గురించి ట్రాన్స్ఫర్ అవ్వడం మాకైతే అసలు ఇష్టం లేదు, కానీ అది ప్రభుత్వ రీత్యా జరిగింది కాబట్టి మనం ఏం చేయలేము. చాలా మంది ఇక్కడ రాగానే చెప్పారు, మృదు స్వభావం రాశారు, నిజమేనా? ఆమె నేను నాలుగేమన్నా అంటే టెంకాయ చూడడానికి పైన గట్టిగా ఉంటుంది, లోపల చాలా మృదువుగా ఉంటుంది. అలాగే బయట మాట్లాడడానికి కొంచెం ముక్కుసూటిగా మాట్లాడుతుంది మేడం. చాలా మంచిగా సత్ప్రవర్తన కలిగి వాళ్ళందరినీ మరుపుకొని పనిచేయడం నాకు తెలుసా. దాంట్లో పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్లో ఆమె చాలా ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చెడ్డ పేరు తెచ్చుకోకుండా పనిచేసేటువంటి వ్యక్తి. ఆమె గతంలో అనేక మండలాల్లో మేడం గురించి చెప్పారు. మేడం ఈజీగా తన పద్ధతి ఉంటే మొన్న ఈ సైట్లో ఉన్నప్పుడు చైర్మన్ గారు 2-3 సార్లు చెప్పారు, ఎంతోమంది జనం వచ్చారు, అప్పుడు లేడీ ఎంఆర్ఓ ఇదంతా ఎంటర్ప్రైజ్ చేస్తారంటే మేడం ఓన్లీ సింగిల్ హ్యాండ్తో డీల్ చేసి అందరినీ సాటిస్ఫై చేసి పంపించిన వ్యక్తి ఎంఆర్ఓ గారు. మేడం మీకు ఏమి జరిగినా భగవంతుడు మంచి చేశారు కూడా మీకు 3 నెలల్లో 2 నెలల్లో ప్రమోషన్ వచ్చి మీ గూడూరుకి ఆర్టీఓ రావాలని చెప్పి మీ భర్తకి మీకు మీ కుటుంబానికి అలాగే ప్రసాదించి భవిష్యత్తులో మీరు న్యాయకాలంలో కూడా నిరుద్యోగులకు వస్తారు. మేమందరం మీతో కలిసి పనిచేస్తామని చెప్పి అవకాశం రెవెన్యూ డిపార్ట్మెంట్ గౌరవం వస్తుంది. కొంతమంది వల్ల ఆ కుర్చీ గౌరవం పోవడం కాదు కదా, అసలు ఈ కుర్చీలో వీళ్ళు ఎన్నుకున్నారా అనే ఒక పెద్ద అభిప్రాయం వస్తుంది. తన వెంకటారాయణ గారు తన కుర్చీ గౌరవానికి డిగ్నిఫైడ్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి, ఒక తహసీల్దార్ ఆఫీస్ అంటే ఎలా ఉండాలి, తహసీల్దార్ ప్రవర్తన అంటే ఎలా ఉండాలని ఆ హోదాని ఆ పూర్ణతనాన్ని 100% పనిచేసి మరి నిరూపించారు. ఎవరైతే చాలా మంది ఆఫీసర్లు దాదాపు 32 సంవత్సరాలకు రాజకీయాల్లో ఉన్నారో గూడూరు వదిలిపెట్టుకోలేదు. చాలా మంది మంచి ఆఫీసర్లు పనిచేస్తారు. ఇక్కడ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు సపరేట్గా ఆర్డీఓగా సపరేట్గా పనిచేస్తారు. కానీ వాళ్ళ కొంతమంది మాత్రమే వాళ్ళని మాత్రం మనం గుర్తు పెట్టుకోగలం. వాళ్ళ వెంకటనారాయణ గారు ఈ 4 నా దగ్గర ఉంది. అవన్నీ సక్సెస్ చేసేసేది అది నేను గమనించిన ముఖ్యమైన ప్రతి ప్రయోజనాలు చట్టపరంగా చేసి అందరూ మాట్లాడిన మేడం గారికి ఇంకా ఉన్నత స్థితిలో కోరుకుంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు
ఎంఆర్ఓ వెంకటనారాయణ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కార్యక్రమాల్లో మేడం గారు పాల్గొని పిలవడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో మేడం గారు ఎప్పుడు కూడా తన సహాయ సహకారంతో ఎక్కువగా అందించారు. అలాగే ఇటీవల ఒక గిరిజన కాలేజీలో మేము దానిలో చెప్పి మా ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళకి గొప్ప ట్రైనింగ్ పంపిణీ చేస్తాం. మన అమ్మగారు నారాయణ గారు, నా గురువులు సభ్యులు సోదరులు ఆదిత్య కుమార్ గారు, పట్టణ మహిళ చైర్పర్సన్ మగారు గారు, ప్రజలు, ఇక్కడికి విద్యార్థి గూడూరు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులందరూ కూడా వస్తారు. గూడూరు నాకు తెలిసి అనేక మంది అందరికీ పనిచేసేవాడు. ఆయనకి ఇప్పుడు పని అప్పటిస్తే నిర్మోహంగా నిర్వాహకంగా ఆ తర్వాత తెలుసు కాదు ఆయన పెడితే అయితే ఇలాగలో చెప్పినట్టు గూడూరులో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు కంటే రాజకీయ పార్టీ నాయకులు కంటే ఇక్కడ లీడర్స్ అదేవిధంగా సొంత సాంఘిక వ్యవస్థ కలిగిన కొంతమంది వ్యక్తులు కూడా ఎక్కువ. వీళ్ళు అధికారులు కంటే ప్రజాప్రతినిధులు కంటే ముఖ్యంగా ఎంఆర్ఓస్ కడుపు ఆదివాసి కడుపు I hope and trust already people and ఈ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. పేదలకు అండగా ఉండాలి. ఏ విధంగా మీరు బాధపడవద్దు, భయపడవద్దు, అభయపడవద్దు. అదే సందర్భంలో చట్టదానంలో ఆధారంగా వెంకటనారాయణ గారు గూడూరులో బాధ్యత స్వీకరించారు. మన గౌరవ శాసనసభ్యులు సిద్ధరామయ్య కుమార్ గా కూడా అప్పటికే గూడూరులో చట్టవాదం అనేది వివేకానంద పరిస్థితులు ఆధారంగా బాధ్యత స్వీకరించిన వెంటనే అధికారులకి ఈ మండల పరిస్థితులు కూడా అక్కడ వాతావరణ పరిస్థితులు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏదైనా సరే ఇక్కడటువంటి మధ్యవర్తాన్ని ఖండించాలని ఉద్దేశంతో నేరుగా ప్రజలకు వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి విధంగా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి ఎవరైనా మధ్యవర్తులు వచ్చినప్పుడు మీకు అవసరం లేదు వాళ్ళకి సమస్యలు అందరికీ కూడా పేరు పేరున చాలా మంది అందరికీ పేరు పేరున రాజధాని అందరి రాజధానికి ఇన్వైటేషన్ వెళ్ళాలి. అందరికీ నమస్కారాలు. సెప్టెంబర్ 1వ తేదీ అప్పుడున్న ఆర్డీఓ గారు అప్పుడు ఏదైనా ఉంటే కోరుకోవడం అలాగా ఉండేది. కానీ బ్లడ్ అంత నర్సరీగా వచ్చిన వాళ్ళు తక్కువ, అంటే అవకాశం
గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఓ పండ్ల దుకాణం అగ్నికి ఆహుతైంది. కొందరు తన దుకాణానికి నిప్పంటించారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఇటీవల కాలంలో మహమ్మద్ అలా అనే వ్యక్తి పండ్ల వ్యాపారాన్ని ప్రారంభించాడు. పండ్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నాడని కొందరు వ్యాపారులు హెచ్చరించారని బాధితుడు తెలిపాడు. ఈ క్రమంలో భాగంగా ఆదివారం రాత్రి పండ్ల దుకాణం అగ్నికి ఆహుతైంది. ఇది తెలుసుకున్న వ్యాపారి మహమ్మద్ అలీ దుకాణం వద్దకు చేరుకోగానే పండ్లతో సహా టీవీలు, టేబుళ్లు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. కొందరు కావాలనే దుకాణానికి నిప్పు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు అలీ తెలిపాడు. నా పేరు మహమ్మద్ అలీ. నేను గత 6 సంవత్సరాలుగా పురుష సంఘం నడిపిస్తున్నాను. గత ఈ అన్ని సీజన్లో వ్యాపారం లేక నా షాప్ డెవలప్మెంట్ కోసం హోల్సేల్ రేట్లుగానే అమ్ముతున్నాను. ఒక వారం నుంచి గత పక్క ఇరుగు వారు పక్కన అందరూ షాప్ వాళ్ళు నాతో ఒక 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి తగులేస్తున్నారు. ఆ రేట్లు అమ్మితే ఎట్లరా, అలా అమ్మకూడదని చెప్పారు నాకు. నేనేం చేశానంటే, సార్ అలా కాదు, నాకు పడింది 20 రూపాయలు చాలు కేజీ మీద, మీరు అమ్మేది 40 రూపాయలు, అది హోల్సేల్ పోవటం లేదు, నాకు 20 రూపాయలు చాలు అని నేను బోర్డు పెట్టాను. వాళ్ళందరూ నాకు తగ్గులో వచ్చారు. డిఎస్పీ కాడ పోతాను, ఆడిపోతాను, ఎడిట్ చేస్తాను, ఎంత చూస్తానని చెప్పారు ఇరుగు పరుగు వాళ్ళు. పక్కన ఈ ధర్మన అనే అతను నా మీద కొద్దిగా వ్యవహారం వచ్చాడు ఈ మధ్య. నేను మా పెద్దోళ్ళు చెప్పాను, సరేలే ఏమవుద్ది, నువ్వు ఏం కాదులే రాది, చెప్తా ఉంటారు పెద్దోళ్ళు, నీకు నచ్చింది, నీకు గిట్టుపడితే నేను అమ్ముకో అని చెప్పాను. అలాగా రాత్రి 1:30 నాకు పోలీసులు ఫోన్ చేసి మీ షాప్ తగలబడుతుందని చెప్తే నేను వచ్చేటప్పటికి మొత్తం షాప్ కూడా కాలిపోయి ఉంది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అది శాసకుడు కాదు, వీళ్ళే కావాలని ఎవరు చేశారు. ఆ పక్కన షాప్ అతను శాసకుడు అని చెప్పి అతను 9 నెలలప్పుడే 3-4 బిందులు లోపల వాటర్ పెట్టుకున్నాడు. ఉదయం లేసి అడిగితే రాత్రి 1 గంటల నీళ్ళు ఎవరు ఇచ్చారని అడిగితే మా ఓనర్ చెప్పాడు, సేలం నుంచి పక్కన అంగట్లో స్పార్క్ వస్తూ ఉంది, ఎందుకైనా మంచిది 4 బిందులు పెట్టుకోని చెప్పాడంట. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ కాళిదాస కళానికేతన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్, దర్శకుడు పీసీ రెడ్డి మొదలగు ప్రముఖులు హాజరై ప్రసంగించారు. సంగీత పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో 2 రోజుల పాటు జరిగిన కాళిదాస కళానికేతన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటి రోజున వేడుకలను న్యాయవాది చలపతిరావు ప్రారంభించారు. డాక్టర్లు శ్రీ రోహిణి, జనార్దన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో కళానికేతన్ అధ్యక్షుడు గౌస్ బాషా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, కోడూరు సుబ్బిరామరెడ్డి, శంకర్బాబు మొదలగు వారు పాల్గొని ప్రసంగించారు. రెండవ రోజు జరిగిన కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, దర్శకుడు పిసిరెడ్డి, రచయిత్రి శివజ్యోతి, టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, వివిధ సంఘాల ప్రతినిధులు మునిగిరీష్, జానకి రాజారావు, కేఎస్ రెడ్డి, జాన్ ప్రభాకర్, సులేఖ మొదలగు వారు పాల్గొని మాట్లాడారు. అనంతరం లలిత సినిమా సంగీత పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. పరిస్థితుల్లో రాష్ట్ర చేసి బంధువులుగా కార్యక్రమాలు రావడం జరిగింది. మద్రాసు మాకు ఫోన్ చేస్తే ఈ విధంగా పరిస్థితి చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు పెట్టుకున్నాము, ఈరోజు రేపు పెట్టుకోవడం జరిగింది. కానీ మాకు ఈరోజు వచ్చినటువంటి మా కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మా మిత్రులు, ప్రముఖ న్యాయవాది, భారత అసోసియేషన్ అధ్యక్షుడు వైవి చంద్రరావు గారికి ముందుగా నా కళాభంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మాకే కాకుండా ఎవరు కూడా గొంతు మీద కూర్చున్నప్పుడు, ప్రాణం మీద కూర్చున్నప్పుడు కాపాడినటువంటి మహానుభావుడు మా డాక్టర్ పి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా రోహిణి గారు, ఎంతో మంది ఇతర పోకుండా పనిచేసేటటువంటి డాక్టర్ వాళ్ళు మేము 2014లో నేను ప్రభాకర్ పడుతున్నప్పుడు మమ్మల్ని ఎంతో కాపాడి మమ్మల్ని మళ్ళీ కార్యక్రమాన్ని చేసినటువంటి ఒక మంచి డాక్టర్ మా తల్లి జనార్దన్ గారు వారు మా కార్యక్రమానికి ఇచ్చేసి ఈరోజు మా రోహిణి గారు జ్యోతి ప్రజ్వలన ముఖ్యమైనటువంటి కార్యక్రమం
మాట్లాడకపోలేదు. మా చలపతిరావు వైవి చలపతిరావు గారిని నా మాట మాట్లాడుతుందిగా ప్రార్థిస్తున్నాను. పట్టణ పెద్దాసుపత్రి వైద్యులు ఎందుకన్నా అంటే ప్రభుత్వం ఒక పెద్దాసుపత్రి ఏర్పాటు చేస్తే అక్కడ జనాలు ఉంటారు. కానీ ఎప్పుడు పెద్దాసుపత్రి కంటే ఎక్కువ జనాలు ఉండే హాస్పిటల్ పేదల బాధ్యత ఒక రకంగా పెద్దదైనటువంటి డాక్టర్ గారు దంపతులకి, మా గురువులు నాకు విద్యాబుద్ధులు జరిగినటువంటి వెంకటరెడ్డి శివకుమార్ గారికి, మా మామగారు శివసేనయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కళాభిమానులందరూ కూడా నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చూస్తున్నాను. అనేక మంది రకరకాల సంస్థలు స్థాపిస్తుంటారు. కొంతమంది ఆర్భాటంగాను ఆవేశంగాను నేను ఈ కార్యక్రమాన్ని నేను స్థాపించే సంస్థను ముందుకు తీసుకుపోతానని చెప్పి ఆర్భాటంగా స్థాపిస్తాను. కానీ అనతి కాలంలోనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ నుంచి ఆ సంస్థ ఎక్కడ పేపర్లో చూసినా కూడా కనపడదు. అయితే వయసు భయపడ్డప్పటికీ రోజు రోజుకి ఇందాకే అనుకున్నాం తల నచ్చింది యువకుడిగా మారావని చెప్పారు. వయసు భయపడినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం వారిని ఎంతైనా అభినందించాల్సిన విషయం. వారితోనే ప్రభాకర్ జగన్న వీళ్ళంతా కూడా వెన్నటువంటి ఈ కళాకారుల్ని వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బయట ప్రపంచానికి పరిచయం చేసే దాంట్లో ప్రతి సంవత్సరం కాళిదాస కళానికేతన్ ఒక వేదిక నేను మా బావగారికి వెళ్ళినప్పుడు పోతాను. అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారితో ఇదే కాళిదాస కళానికేతన్ టౌన్ హాల్లో వేదిక తెచ్చి ఆయన షీల్డ్ తీసుకొని ఆ షీల్డ్ అక్కడ పెట్టుకున్నాడు. మేము చిన్న వయసు 20 సంవత్సరాల నుంచి నాకు తెలిసి వెంకటేశ్వర దేవస్థానం ఆ కార్యక్రమంలో కార్యక్రమం కార్యక్రమం చూస్తున్నారు గోపాల్ గారు. అదేవిధంగా క్రమబద్ధంగా ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు ఆయన అభినందించాలి. ఆయన ఊహించలేదు కాబట్టి ఆయన ఆ మాట చెప్పలేము.
కళాకారులందరూ కూడా నమస్కారం. అందరూ కూడా చెప్తున్నారు గౌస్ పాషా గారి గురించి కూడా. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడో ప్రభాకర్ అన్న గౌస్ పాషా గారు. ఆంధ్ర విడిపోతుందంటే హైదరాబాద్ ఇస్తే చాలని ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ లేకపోతే అన్నారు. అదేవిధంగా వాళ్ళిద్దరు కలయికతోనే ఈరోజు 56 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేశారంటే నిజంగా గొప్పతనం. ఎంతోమంది కళాకారులను మనకంతా పరిచయం చేసి అటువంటి మహా వ్యక్తులు ఉన్న వేదిక మీద మమ్మల్ని పిలిచిన గౌస్ పాషా గారికి, వారి యొక్క బృందాలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌస్ పాషా గారి యొక్క కంఠం అసలు తెలుగు ఫిల్మ్లో డబ్బింగ్ లేకుండా నాకు తెలిసి 100 కోట్లు వచ్చింది మా మామకి. ఆయన నిత్యం గూడూరులోనే ఉండి ఇక్కడే చేస్తున్నాను. వేదిక మీద ఉన్న సినీ ప్రముఖులందరూ కూడా బాగా ఫస్ట్ ఛాన్స్ విజయమోహన్కి, సెకండ్ ఎమ్మెల్యే గారికి, మునిగేష్ గారికి, మా ఇద్దరు నలుగురికి 4 ఇస్తే ఫ్యూచర్లో ఎప్పుడు మా పిల్లలు కూడా మా డాడీ అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని పిలిచి మమ్మల్ని పిలిచిన ఆర్దాస్ కళాని గారికి, గూడూరు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. రచయితగా అనుకున్నాను. వాళ్ళకు సహకారం అందిస్తున్నారు గౌస్ పాషా లేదు. అటు భర్తగా రచయితగా ఎవరు సహకారం అందిస్తారు గౌస్ పాషా గారి పుస్తకం రాసేటప్పుడు. మరి వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రెడ్డి గారి మూలంగా నాకు మాషా గారు పరిచయం అయ్యారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆయన గురించి తెలుసుకుంటున్నాను. త్వరలో ఆయన గురించి ఒక పుస్తకాన్ని నిర్వహిస్తానని మాట్లాడుతున్నాను. దర్శకుడిని ఈరోజు చూసేదాన్ని మొన్న కూడా ఇటీవల ఎలక్షన్ ముందు కూడా సినిమా షూటింగ్లో ఒకసారి చూసాము, రెండోసారి చూస్తున్నందుకు చంద్రశేఖర్ గారికి, అలాగే పెద్దలు ఈ సంస్థ అధినేత మా నాన్నగారే గౌసం దగ్గర శిష్యుడు, అలాంటి పెద్దలు మా గౌసం గారికి, అలాగే వైఎస్ రెడ్డి గారికి, మునిగిరిష్ గారికి, శంకర్ గారికి, మనపాటి రవికుమార్ గారికి, సోజ్యోతి గారికి, జానకి రామారావు గారికి, ఆదర్శ దంపతులు ప్రభాకర్ గారికి, సురేఖ గారికి, అలాగే ప్రభాకర్ అన్న పెద్ద సంబంధం, అలాగే జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా లేఖలకు స్థాపించి కానీ 56వ సంవత్సరంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. గతంలో ఇక్కడ డాక్టర్ అఖిలేని నాగేశ్వరరావు గారిని, అలాగే చిరంజీవి గారిని, అలాగే దాదాపు 20 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇక్కడ తీసుకున్నటువంటి ఘనత గౌసానికి ప్రభాకరం జరుగుతుంది. ఎందుకంటే అటువంటి మంచి నటుడిని, అటువంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ని గూడూరికి పరిచయం చేసి, గతంలో ఎవరు కూడా గూడూరులో సాహసం చేసి సినిమా వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని గూడూరు తీసుకొచ్చే పరిస్థితి అప్పుడు ఎంత డబ్బు ఉన్నా వాడుకోలేని పరిస్థితి. ఇప్పుడు విజయమోహన్ గారు చెప్పినట్టు మహానుభావుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఇప్పటికీ అప్పుడు ఇప్పటికీ ఈరోజు ఆయన ఒక రాజుగా ఆయన గానం వింటేనే అందరం కూడా ఆలోచించే పరిస్థితి. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారే ఈ కాళిదాసు కళాకార కేంద్రంలో మీలాగా పాటలు పోటీకొచ్చిన రోజులు కూడా గతంలో ఉన్నాయి. అటువంటి ఆయన్ని ప్రతిసారి కూడా గౌసన్న ఇక్కడికి తీసుకొచ్చేవాడు. ఈసారి ఎందులో రాలేదు, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలని గౌసన్ గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడే కేసీఆర్ గారు చెప్పారు, గౌసన్న ఆరోగ్యం బాగలేదు, నిజంగా చనిపోవాలని అనుకున్నాం ఆ రోజు హాస్పిటల్ చూసి. నిజంగా ఆ భగవంతుడు దయ వల్ల ఈరోజు వారి గురించి అందరూ వివరంగా చెప్పారు. నాకు తెలుసు చాలా సంవత్సరాలుగా ఆయన గౌరవ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున కంటే అందరికీ నా శుభాకాంక్షలు. సంబంధం ఏంటంటే నాకు 7 మంది అన్నలు ఉన్నారు, ఈయన 8 అన్న. అందరినీ మా ఇద్దరికి అనుబంధం ఉంది. మేము ఆయన్ని ఎప్పుడూ కూడా మా అన్నతో సమానంగానే చూస్తాము. మరి ఈ కార్యక్రమానికి మా పెద్దన్న జాన్ నెల్సన్ డాక్టర్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఈ సంస్థకి చాలా సేవ చేస్తున్నాడు. మరి ఆ మోకాలంతో మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అవసరాన్ని అభిమానిస్తూ ప్రేమిస్తూ ఈ కార్యక్రమానికి ముందుగా వెంకటేశ్వర గారు కార్యక్రమం జరిగేటప్పుడు విజయమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము గుంతలు కూడా నాటి ఆయన దగ్గర సర్వీసుకొని కూడా ఉన్నాం. గుంతలు నాటింది మేమే, తిట్టు తినేది మేము, మమ్మల్నే లోపలికి రానిచ్చేది లేదు. అటువంటి అధ్యక్షుడు స్ట్రిక్ట్
స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిన్న ఆయన వచ్చినప్పుడు కూడా చెరువు రోజు ఏం జరిగిందో అలాగే అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ గారు మా రోసన్న. దీనికి ఆ గుర్తింపుని మా సార్ గారు గుర్తించుకొని ఈ వేదిక ఇచ్చారు. ఇక్కడ వేదిక ఉన్న పెద్దలు చాలా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కానీ ఆ కార్యక్రమం ఎంతో ఘనంగా చాలా గొప్పగా ఈ హాల్ నిండా కూడా జనం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ 8 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళా అంకులు గారు మమ్మల్ని మర్చిపోలేదు. ఇక్కడికి తీసుకొని వచ్చి మరి అందరి ముందు మా కుటుంబాన్ని మా యొక్క భార్య భర్తలు ఇద్దరిని కూడా ఈ యొక్క వేదిక మొట్టమొదటి నుంచి కూడా నడుపుతున్నాడు ఉద్యమం. అవసరం లేదు పెద్దవాళ్ళు డైరెక్ట్ వచ్చాము, టీసీ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడొచ్చారు. అలాగే శివజ్యోతి గారు అంటే మా రొటీన్గా వచ్చేవాళ్ళు కాకుండా కొత్త వారితో ఇంటే బాగుంటుందని ఉదయం చెప్పాను. అందరూ మాట్లాడారు కాబట్టి ఒకళ్ళే మిగిలినని చెప్పి నాకు చివరికి ఇచ్చాను. థ్యాంక్ యూ ఉద్యమం. కాకపోతే గూడూరులో కాళిదాసు కళానికేతన సంస్థ 56 సంవత్సరాలు పూర్తి చేసుకుని 57 సంవత్సరాలు అడుగు పెడుతూ ఉంది. అలాగే సంస్కృతి సమ్మేళనం అనేటువంటి సంస్థ కూడా 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని 63 సంవత్సరాలు అడుగు పెడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 సంస్థలు కూడా ప్రారంభించినటువంటి వ్యక్తి గండవరం సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే పెద్దవాళ్ళు చెప్పారు. 2-3 సంవత్సరాలు అయిన తర్వాత సాగు రాజేశ్వరరావు దగ్గర నుంచి ఇక ఉండేటటువంటి నిధుల దగ్గర అందరూ రావడం జరిగింది. ఒకరోజు ఒక అబ్బాయి నా పక్కన నిలబడ్డాడు. ఎవరు అని చూస్తే ఎవరైనా నాటా ఉన్నా తవ్వుతూ ఉన్నది. నేను ప్రభాకర్ మాత్రం ముందు నాటుతున్నాడు. ఎవరైనా ఆయా నా పేరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే నాకు నెల్లూరు అన్నాడు. అయితే ఏమయ్యా అన్నా ఏదంటే నేను చాలా బాగా ప్రశ్నిస్తాను. వాటర్ కూర్చాను రేపు ప్రభాకర్ నడుస్తుందని చెప్పినా. అప్పుడు 4 ఇన్స్ట్రుమెంట్లు కూడా పెట్టేవాడు. వాద్య సంగీతం కూడా లలిత జానపదాలు సినీ సంగీతం కూడా వాద్య సంగీతాలు 10 ఏళ్ళు ఇచ్చాడు పాపం. ఇంకో 10 లాగా మళ్ళీ బిల్డింగ్ కూడా ఇచ్చాడు. ఎస్పీ పరచుకోవడానికి సార్ చెప్తున్నాను. అది నా పుస్తకంలో రాశాను. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఒక చిన్న వ్యక్తి ఈరోజు నా కాళిదాస కళానికేతన్ మన కాళిదాస కళానికేతన్ మీ అందరి కాళిదాస కళానికేతన్ ద్వారా గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వద్ద ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. యాత్ర చేపట్టిన నాయకులను పూలమాలలతో సత్కరించారు. ప్రత్యేక హోదా కోసం నాన్ పొలిటికల్ జేఏసీ నిరుద్యోగ పోరాట సమితి నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ చేపట్టిన బస్సు యాత్ర గూడూరుకు చేరుకుంది. బస్సు యాత్ర చేపట్టిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరినాయుడు, భాస్కర్, వసంత్లకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు లీలామోహన్, ఉడత శరత్ యాదవ్, సౌరభ్ కిషోర్ కుమార్, గోవింద్, అనిల్ కుమార్, సుధాకర్, మహేష్ మొదలగు వారు పాల్గొన్నారు. అట్లాగే నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అయ్యస్వామి గారు, అట్లాగే నవ్యాంధ్ర విద్యార్థి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరి లీలామోహన్ గారు, మరి అట్లా ఏపీ నిరుద్యోగ పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో మరి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తారీఖున మరి శ్రీకాకుళంలో యాత్ర ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మంగళగిరి, ఒంగోలు, నెల్లూరు, ఈరోజు గూడూరు రావడం జరిగింది. మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజీ కావాలి, అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎక్కడైనా నెలకొల్పాలి, ప్రభుత్వ కార్యాలయాలు, అట్లాగే కేంద్ర విద్యా వైద్య రంగాలన్నీ కూడా ఏపీలో నెలకొల్పాలి, పోలవరం ప్రాజెక్టు తక్షణం నిధులు మంజూరు చేయాలి, అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. మా డిమాండ్స్ని పరిశీలించి ఈరోజు మా యొక్క డిమాండ్ వల్ల ఈ రోజున మన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో 350 కోట్లు ఏపీ టక్కర్ గారు ప్రణాళిక సంఘం ప్రధాన కార్యదర్శి ఈ నిధులు విడుదల చేయటం, అట్లాగే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశంలో ఈ రోజున మరి సుజనా చౌదరి గారు మరి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అపాయింట్మెంట్ తీసుకుని ఏపీ సీఎంని చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారని కూడా తెలియపరచడం. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థి లోకాన్ని కలుపుకొని సమైక్యమై ప్రజల్ని వివిధ ప్రజా సంఘాల మొత్తాన్ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ కావాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఈ ఉద్యమం ఫలితమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ సాధిస్తామని డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రాలకు ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ బస్సు యాత్ర ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ జిల్లా వాసి అయినటువంటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు తక్షణం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోతే బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పేసి,
అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి 25 మంది ఎంపీలు రాబోయేటువంటి మార్చిలో జరగబోయేటువంటి వేసవికాల పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం గళమెత్తలేకపోతే తలదించుకొని రాజీనామాలు చేసి రావాలని చెప్పేసి నవేంద్ర విద్యార్థి జేఏసీగా మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ బస్సు యాత్రతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను చైతన్యం చేసి రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా సభల ద్వారా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మెడలు వంచిన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నటువంటి ప్రత్యేక హోదా అంశం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కూడా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుంచి పోరాడుతున్నటువంటి ఏపీ నిరుద్యోగ పోరాట సమితి, అదేవిధంగా నాన్ పొలిటికల్ జేఏసీ, నవేంద్ర విద్యార్థి జేఏసీలు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు చేపట్టినటువంటి బస్సు యాత్రకు గూడూరు డివిజన్ నుంచి ప్రజా సంఘాల ద్వారా ఈ సందర్భంగా మేమందరం కూడా సంఘీభావంకు ప్రత్యేక హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని విద్యాలయ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో విద్యార్థులు 75 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న విద్యాలయ డిగ్రీ కళాశాలలో ఉచిత రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో విద్యార్థులు పాల్గొని 75 యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ సంస్థకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య పాల్గొని మాట్లాడారు. ఈ రక్తదాన శిబిరంలో కరెస్పాండెంట్ సురేష్ కుమార్, డైరెక్టర్లు శివకుమార్, ప్రిన్సిపల్ అరుణ, డాక్టర్ మధు మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరులోని ప్రముఖ డిగ్రీ కళాశాల అయినటువంటి విద్యాలయ డిగ్రీ కాలేజీలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా వారి విద్యార్థుల చేత రక్తదానం చేయించడం, ముందుగా విద్యార్థులకి, ఆ కాలేజీ కరస్పాండెంట్లకి, రెడ్ క్రాస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో ప్రాచీన కాలం నుంచి అన్ని దానాలే కల్లా అన్నదానం గొప్పది లేదా విద్యాదానం గొప్పది అనేవాళ్ళు. ప్రస్తుతం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, అదేవిధంగా మారిన కాల ప్రభావం ఈరోజు ప్రతి మనిషికి కూడా రక్తదానం ఎంతో అవసరమైంది. మనందరం చూస్తుంటాం, ఈరోజు హైవే మీద ఏ వెహికల్ పోయినా 2 వీలర్ పోయినా 100 కిలోమీటర్ల స్పీడు, 4 వీలర్ పోతే 200 కిలోమీటర్ల స్పీడ్ పోయే పరిస్థితి ఉంది. ఎక్కడ చిన్న ప్రమాదం జరిగినా వారికి వెంటనే అవసరమయ్యేది రక్తం. అదేవిధంగా ఒక తల్లి ప్రసవ వేదనతో హాస్పిటల్లో అడ్మిట్ అయితే ముందు డాక్టర్లు ప్రిఫర్ చేసేది ఈయనకి రక్తం తక్కువ ఉంది, ఆపరేషన్ చేయాలన్నా రక్తం కావాలా, వెంటనే రక్తాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పని. అంటే ఈరోజున్న సమాజంలో ప్రతి వ్యక్తికి అటు రోడ్డు ప్రమాదాల నుంచి ఇటు తల్లి ప్రసవ వేదన వరకు కూడా రక్తంతో కూడుకుంది. ఒక రక్తం అందించడంలో లేట్ అయితే ఒక ప్రాణం పోయినట్టే లెక్క. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడాల్సిన అవసరం ఈరోజు సమాజం మీద ఎంతైనా ఉంది. అది ఈరోజు మనం ఇస్తే రేపు మనకు ఉపయోగపడే సందర్భం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రైవేటు డిగ్రీ కాలేజ్ అయినటువంటి మా విద్యాలయ డిగ్రీ కాలేజీ నందు ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నాము. దీనికి మా విద్యార్థులు ఎంతో సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం వాళ్ళ మోటివేషన్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు చాలా మోటివేట్ అయ్యి ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే మా విద్యాలయ డిగ్రీ కాలేజీ చాలా సామాజిక కార్యక్రమాల్లో గత కొద్ది సంవత్సరాలుగా చురుగ్గా పాల్గొంటూ ఉంది. ఈ కార్యక్రమాలు రాబోయే సంవత్సరాల్లో కూడా కొనసాగుతాయని చెప్తున్నాను. ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వడం ద్వారా ఒక మనిషిని కాపాడినట్టే. రక్తదానం అనేది అన్ని దానాల్లో కల్లా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ముఖ్యమైనది. ఆ సామాజిక స్పృహ మా విద్యార్థుల్లో ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. మేము గత వారం రోజులుగా రక్తదానం చేయాలని చెప్పి మా ఉపాధ్యాయుల్ని కోరుతున్నాము. వాళ్ళు మాకెంతో సహకరించి ఈరోజు రెడ్ క్రాస్ సంస్థని పిలిపించి ఇలా రక్తదానం చేయడంలో మాకు తోడ్పడ్డారు. ఇట్లా మమ్మల్ని ఎన్నో సామాజిక వాటిల్లో చాలా ముందుకి నెడుతున్నారు. అలానే రక్తదానం అనేది ఈ రోజుల్లో చాలా విలువైనది.
ఎక్కడ చూసినా కానీ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్ల మీద. వాటికి ఈరోజు మనం రక్తం ఇచ్చినట్టయితే రేపు మనకి అది అవసరం అవుతుంది. అలా మనం ప్రతి రక్తదాన శిబిరాల్లో ఉండి మనం రక్తం దానం చేయాల్సిందిగా కోరుతున్నాను. విద్యాలయ డిగ్రీ కాలేజీలో ఈరోజు మన ప్రిన్సిపల్ గారు, వారి సిబ్బంది, మన కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగటం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే ఇందాక మన చెంచురామయ్య గారు మాట్లాడుతూ చాలా చక్కగా ఈ రక్తదాన ఆవశ్యకతను గురించి చాలా చక్కగా ప్రవచించారు. కాబట్టి ఒక డాక్టర్గా నా బాధ్యత ఏంటంటే ఎవరు రక్తదానం చేయొచ్చు, ఎవరు చేయకూడదు, రక్తదానం చేసినందువల్ల ఉపయోగాలు ఏంటి, రక్తదాన ఆవశ్యకత ఏమిటి అనేదాన్ని చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసిన పనిలో భాగంగా 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు. వాళ్ళు తప్పనిసరిగా 45 కేజీల బరువు ఉండాలా. అదేవిధంగా వాళ్ళు హెచ్బి పర్సంటేజ్ కూడా అంటే హీమోగ్లోబిన్ శాతం 12.5 గ్రామ్స్ ఉండాలా. ఈ విధంగా మనం వాళ్ళ అర్హతను బట్టి మనం రక్తదానం స్టూడెంట్స్ నుంచి కానీ ఇతరుల నుంచి కానీ స్వీకరించడం జరుగుతుంది. పోతే రక్తదానం అంటే ప్రాణదానం, మనిషిని బ్రతికించే మహాదానం అని. ఇంతకుముందు అంటే రక్తదానం, అన్నదానం అంటే ప్రాణదానం అనేవాళ్ళు. ఇది మహాదానం. ఎంతమంది ఈ రక్తం లేక మరణిస్తున్నారో గతంలో ఇందాక మా చెంచురామయ్య గారు చాలా చక్కగా చెప్పారు. జన్మభూమి గ్రామ సభల్లో ఇచ్చిన రేషన్ కార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని తహసీల్దార్ సుధాకర్ రావు సూచించారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన శివాబితో మాట్లాడారు. రేషన్ కార్డులో చేర్పులు మార్పులు చేసుకోవాలని ఆయన వివరించారు. ప్రతి సోమవారం సైదాపురం తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరుగుతుంది. దీనికి మండల స్థాయి అధికారులందరూ, గ్రామ రెవెన్యూ అధికారులు, సర్వే విభాగం వాళ్ళు అందరూ కూడా హాజరవుతారు. కాబట్టి మండల ప్రజలు వారికి ఉన్న సమస్యలు ఏదైనా సరే ఈ గ్రీవెన్స్ డే రోజున ఈ గ్రీవెన్స్ డేకి హాజరయ్యి వారి సమస్యలు తెలియజేసుకున్నట్లయితే వాటిని అక్కడికక్కడే పరిష్కారం చేసే అయితే అక్కడే పరిష్కారం చేయబడుతుంది. లేదు విచారణ చేసి చేయవలసినవి మళ్ళీ తదుపరి వారంలోపు పరిష్కారం చేయబడుతుందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా నేను కోరుతున్నాను. వారికి ఉన్న గ్రీవెన్స్ కోసం నెల్లూరు లేకపోతే గూడూరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన తహసీల్దార్ కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులు కూడా హాజరవుతారు. కాబట్టి వారికి ఏ సమస్య ఉన్నా కానీ ఈ మండల స్థాయి గ్రీవెన్స్ డే రోజున ఈ గ్రీవెన్స్ డేకి తీసుకుని వస్తే వాటిని పరిష్కారం చేయబడుతుందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే జన్మభూమి కార్యక్రమంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరు చేశాము. వాటిలో ఏదైనా తేడాలు ఉన్నా కానీ పేర్లు కానీ ఫోటో కానీ లేకపోతే ఇంకా భార్య పిల్లల పేర్లు కానీ నమోదు కానిలా మన తహసీల్దార్ ఆఫీసులోనే వాళ్ళు దరఖాస్తుని వారికి ఉన్న ఆధారు తర్వాత నిన్న రేషన్ కార్డు జిరాక్స్తో దరఖాస్తు చేసినట్లయితే ఆ పేర్లను కూడా నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే ఏదైనా తేడాలు ఉన్నాయి కూడా సరిచేయటం జరుగుతుంది. దీనికి మీ సేవకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్క జన్మభూమిలో మంజూరు చేసిన కార్డులకు మాత్రమే ఈ అవకాశం ప్రభుత్వం వారు కల్పించారు. మిగిలిన వైట్ కార్డులు కానీ లేకపోతే అన్నపూర్ణ కార్డులు కానీ అంత్యోదయ అన్నయోజన కార్డులు కానీ వీటిని సవరణ కోసం మీ సేవకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జన్మభూమి కార్డులో జన్మభూమి గ్రామ సభల్లో నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులో ఏదైనా పొరపాటు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలోనే దానికి సంబంధించిన ఆధార పత్రాలతో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇక్కడే వాటిని సరిచేయటం జరుగుతుందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి జన్మభూమిలో నూతనంగా కార్డులు పొందిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను అందరికీ ఈ ప్రకటన ద్వారా నేను తెలియజేస్తున్నాను. తునిలో జరిగిన సంఘటన వెనుక కొందరు వ్యక్తులు ఉండి నడిపించారని టీడీపీ నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి వివరించారు. మునబల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోదండరామయ్య, కిషోర్ నాయుడు, వెంకయ్య, కిరణ్ కుమార్, దయాకర్, రాజగౌడ్, ధనుంజయ్ గౌడ్, ముస్తాన్ రమేష్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమం వాళ్ళు బీసీల కోసం కాపులు అనేవారు బీసీలో కలవాలి అనుకోవటం అది తప్పు కాదు.
మన ముద్రగడ పద్మనాభం గారు 1970 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకి కాపులు అనేవారు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టున్నారు. బీసీల్లో కలపాలనే ఉద్దేశం ఇప్పుడే ఆయన పుట్టుకొచ్చినట్టుంది. కానీ అది సొంత నిర్ణయం కాదని మేము భావిస్తున్నాం. ఏదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాజధాని కొత్తగా రావటము, దాని ఒక రూపురేఖలు దిద్దే సమయంలో ఈయన ఎక్కడ ఈ రాజధానిలో ఈ అనుకున్నటివన్నీ చేస్తే మనకి ఎక్కడ రూపురేఖలు లేకుండా పోతామేమో అనే ఆలోచనలు అంటే డైరెక్ట్గా మాట్లాడే విధానం తెలియక కొంతమంది వెనకజేరి వాళ్ళని ప్రోత్సహించి నిన్న పంపించడం చాలా నిన్న బాధాకరమైన పని. అదే ఏదో భగవంతుడు మంచి చూపు, ఆ భగవంతుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే నిన్న ఎంతో పెద్ద పెను ప్రమాదం తప్పిపోయింది. ఆ పెను ప్రమాదం తప్పరాటికి కూడా దేవుడు మనకి భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఆ భగవంతుడికి తెలుసు. జరిగిన కాపు గర్జన హింస గర్జన కింద మారటం చాలా బాధాకరం. పోతే ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన రాష్ట్రాన్ని రాజధానిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇది చూసి ఇక రాబోయే రోజుల్లో ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత ఈ అభివృద్ధిని ప్రజలు కనుక ఈ అభివృద్ధిని చూస్తే మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో కొంతమంది ప్రతిపక్ష నేతలతో కుమ్మక్కయ్యి నిన్న ఈ హింస చేయటం మేము మనుబోలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపోతే ఈ రిజర్వేషన్ అనేది ఒక క్యాస్ట్ నుంచి ఒక క్యాస్ట్లోకి మార్చాలంటే ఒక కమిటీ, కేంద్రం నుంచి ఒక కమిటీ వేయాలా, ఆ కమిటీ పార్లమెంట్ నుంచి ఆమోదం పొందాలా, సుప్రీంకోర్టు ఈ 1,15,000 ఫార్మాలిటీస్ ఉన్నాయి. అవన్నీ లేకుండా ఒక జీవోని పాస్ చేయమని చెప్పడం ముద్రగడ పద్మనాభం చాలా బాధాకర విషయం. ఇకపోతే గుజరాత్లో ఇదే విధంగా ఒక సంఘటన జరిగితే వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి గారు దాన్ని జియో పాస్ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు చేసి సుప్రీంకోర్టు కొట్టివేయబడింది. ఈ విధంగా ఒక ప్రాసెస్ చేయాలంటే ఒక ముఖ్యమంత్రి జియో పాస్ చేసినా దాన్ని పార్లమెంట్లో ఆమోదించి ఆ పార్లమెంట్ తర్వాత సుప్రీంకోర్టు పోవాలి. ఈ విధంగా 1,15,000 కుర్చీలు ఉన్నాయి. దాన్ని ఏమీ అనుకోకుండా ఈ ముద్రగడ పద్మనాభం చేసిన పని ఏంటంటే మాకు ఇమీడియట్గా కావాలా అని చేయటం చాలా బాధాకరం. సైదాపురం మండలంలోని అన్ని పంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఈవోపీఆర్డీ విజయ్ కుమార్ కోరారు. సైదాపురం మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 20 లక్షల వరకు ప్రజల బకాయిలు చెల్లించాల్సిందన్నారు. స్థానిక కార్యాలయం వద్ద మంగళవారం సోషల్ ఆడిట్ జరుగుతుందని ఆయన వివరించారు. ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేకమైన పర్యవేక్షణ పెట్టి సంబంధిత పన్నులన్నీ తేదీ 25/2/2016 సంవత్సరం ఆ రోజు లోపల ఇంటి పన్ను బకాయిలు కానీ ఎలాంటి బకాయిలున్న పన్ను బకాయిలు చెల్లించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిపై పై అధికారుల నుంచి రోజు ప్రగతి నివేదికలు పంపవలసిందిగా కోరి ఉన్నారు. ఇందుకు గాను ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి, సర్పంచి, వార్డు మెంబర్లు, ఈసీ మెంబర్లు వీళ్ళందరినీ గ్రామ కమిటీలుగా వేయబడింది. వీళ్ళ బాధ్యత ఏంటంటే ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేసి ఎలాంటి బకాయిలు లేకుండా చూసే బాధ్యతలు వీళ్ళపై మోపబడింది. ఇందుకు గాను రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్లు గవర్నమెంట్కి వెళ్ళేటట్టుగా మా పైన రోజువారీగా నివేదికలు పంపవలసిందిగా పై అధికారుల నుంచి పని ఒత్తిడి బాగా ఉంది. ఇందుకు గాను 32 లక్షలు సైదాపురం మండలంలో ఇంటి పన్ను బకాయిలు ఉండగా ఇప్పటి వరకు 11,92,612 రూపాయలు మాత్రం వసూలు చేసి చెల్లించబడింది. మిగతా మొత్తం 25/2/2016 లోపల గవర్నమెంట్కి ప్రతి పంచాయతీ వారు చెల్లించాలి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించి ఏ ఒక్కరు ఇంటి పన్ను బకాయిలు ఉండకుండా ప్రతి ఒక్కరు వారే స్వయంగా వచ్చి వారి ఇంటి పన్ను బకాయిలు, ఇతర బకాయిలు, నీటి బకాయిలు, విద్యుత్ దీపాల బకాయిలు ఏమున్నా సరే ట్యాక్సెస్ మొత్తం పే చేయవలసిందిగా కోరుచున్నాము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై మండలంలో సోషల్ ఆడిట్ జరిగింది. ఈ సోషల్ ఆడిట్ జరిగిన దానికి 2/2/2016 బహిరంగ ప్రజావేదిక నిర్వహించబడుతుంది. ఇందులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు, సామాజిక పింఛన్లు, స్కాలర్షిప్స్,
అమ్మాత్మి బీమా యోజన వీటి మీద విచారణ జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా. విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 3న చేపట్టే రాష్ట్ర విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్, బాబురావు, జగదీష్, వెంకటేష్ మొదలగు వారు పాల్గొన్నారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలోని హేమల్ రోహిత్ మరణానికి కారకులైన వాళ్ళని ఇంతవరకు కూడా శిక్షించలేదు. దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అవయవాల కారణం వల్లే ఈరోజు రోహిత్ మృతికి కారణం అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రధాన కారణకైన వాళ్ళని ఈ పీసీ అప్పారావుని అదేవిధంగా దత్తాత్రేయుని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి రాజీనామా చేయాలని చెప్పి మేము అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఫిబ్రవరి 3వ తేదీ అన్ని విద్యాసంస్థలు బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం. దీని ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్ఎస్ విధానాలను మతోన్మాద విధానంగా ఈరోజు ఆత్మహత్యలు తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. గత నెల హేమల రోహిత్ పిహెచ్డి చదువుతున్న విద్యార్థి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చనిపోవడం జరిగింది. అందరూ తెలిసిన విషయం. ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత పిరిగివాడు కాదు. ఒక మంచి గొప్ప స్టడీ హయ్యర్ ఎడ్యుకేషన్ అతను ఒక లక్ష్యం ఒక సాధన కోసం వచ్చింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక కులం మతాలు సృష్టించి ఈరోజు ఒక విద్యార్థి ఆత్మహత్య గల కారణమైంది. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని వక్తలు కోరారు. మనబలలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మార్గదర్శి పుస్తకాలను పంపిణీ చేశారు. మనబోలు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మార్గదర్శి పుస్తకాలను ఉప విద్యాశాఖ అధికారిని మంజులాక్షి, ఎంపీడీఓ హేమలత చేతుల మీదుగా పంపిణీ చేశారు. పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న దీప్తి ఇటీవల మృతి చెందడంతో బాలికకు ఉపాధ్యాయులు సంతాపం తెలిపి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సహిత విద్య కోసం ఆర్డినేటర్ శేషాద్రి వాసు, హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు జయరాజ్, ప్రసాద్, వెంకటేశ్వర్లు, భానుశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా మేడం పిల్లలకి ఎప్పుడు స్నాక్స్ ఇస్తాము అని నాయకులు, ప్రజలు, అధికారులు అందరూ సహకరించి మన అనుభవంలో ప్రతిసారి మీరు ఎప్పుడో మధ్యాహ్నం కొంచెం భోంచేసి ఉంటారు, తర్వాత సాయంత్రం స్నాక్స్ ఎగ్జామ్స్ ముందు పెట్టేటువంటి ప్రత్యేక తరగతులకు మీకు అందరికి కూడా అల్పాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో మన వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మీకు ఆ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి మనం ఇచ్చేటువంటి ఆ దాతలకు సంబంధించి మళ్ళీ అడగాలి అంటే మనం మంచి ఫలితాలు సాధించాలి. ఏమంటే మీరు ఈ సంవత్సరం చదివి వెళ్ళిపోతారు, రాబోయే 9th క్లాస్ వాళ్ళకు కూడా మీరు మార్గదర్శకంగా ఉండాలి. మీ పేరెంట్స్కి కూడా మంచి పేరు తేవాలి. ఇక్కడ కష్టపడి పనిచేసిన ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తేవాలి. మీకు ఒక్కసారి పడితే ఆ రోజు హాయిగా పేపర్ చూసుకోవచ్చు. నేను తప్పకుండా ముందు విజయం సాధించుంటాననే ధైర్యంతో మీరు ఉండవచ్చు. ఎగ్జామ్ రాసినప్పటి నుంచి బాగా రాయలేదు, ఆ రిజల్ట్స్ వచ్చే లోపల ఆ నెల రోజుల గ్యాప్లో మీరు బాగా రాయకపోతే కనిపించి పలకరించిన వాళ్ళందరి ముందు మీ మనసు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? కూర్చోగానే ఏమైనా రాయాలంటే భయం వేస్తుంది. అవునా కదా, నేను మర్చిపోయానేమో అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఒక్క నిమిషం కూర్చొని మన కంగారునంతా కూడా తొలగించుకుంటే ఆల్రెడీ మనం చదివినవన్నీ ఎక్కడ ఉంటాయని చెప్పారు. మనలో ఎక్కడికి పోవు, మనమే కదా. మనం చదివాము, మన పుస్తకం తీసుకున్నాము, మనం చదువుకున్నాము. చదివినే కాకపోతే కొంతమందికి తొందరగా గుర్తొస్తాయి, కొంతమందికి కొంచెం లేట్గా, ఒక భయం వల్లనో టెన్షన్ వల్లనో కొంచెం లేట్గా గుర్తొస్తాయి. కాబట్టి పరీక్ష దగ్గర పోయినా కూడా పరీక్ష హాల్లో పోగానే కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లయితే మనం బడిలో మిగతా మీ యూనిట్ టెస్ట్లు అన్ని పరీక్షలు రాస్తారు అదేవిధంగా, కాకపోతే అది పబ్లిక్ పరీక్ష అనే ఒక భయం మీకు ఉండకూడదు. ఎందుకంటే మామూలుగా మిగతా రోజుల్లో గంట కొట్టినా కొట్టకున్నా అరగంటకి రేపు పరీక్ష జరిగేటప్పుడు గంట కొడుతూ ఉంటారు. ఒరే గంట అయిపోయిందో, గంట అయిపోతుందో మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. అదేంటంటే మీకు టైంని గుర్తు చేయడానికి మాకు కూడా ప్రభుత్వం వాళ్ళని నిర్దేశించిన టైము. అంతేగాని ఒరే నేను రాయలేకపోతున్నాను, నేను గుర్తు రావట్లేదని ఏమనుకోద్దు. అట్లా టెన్షన్ వచ్చినప్పుడు, కొంచెం భయపడినప్పుడు ఒక నిమిషంగా ప్రశాంతంగా ఉన్నారంటే మీరు చదువుకున్నవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇవి కూడా టీచర్ల సలహాలు, ఈ బుక్ ఇవన్నీ కూడా పెట్టుకొని నెల రోజులు కూడా కొంచెం ఇన్ని రోజులు కొంచెం వెనకబడిన వాళ్ళు ఉన్నా కూడా మీ అందరూ కూడా ఖచ్చితంగా చదివితే అందరూ కూడా పాస్ కాగలరు. అదేవిధంగా మన బనుమూడు మండలంలో మన మేడం గారు ఎంతో
అందరి విద్యార్థుల మీద, మేడం గారు కూడా టీచింగ్ ప్రొఫెషన్ నుంచే వచ్చిన వాళ్ళు, మన విద్యాశాఖ మీద ఎంతో ఇష్టము. దాంతో మనకి ఒక 2 years నుంచి మన 10th క్లాస్ పిల్లలందరికీ కూడా మండలంలో అన్ని స్కూళ్ళల్లో చదివే 10th క్లాస్ పిల్లలకి మీరు ఎప్పుడో మధ్యాహ్నం భోజనం చేసి అలసిపోయి ఉంటారని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రతిరోజు ఈ 40 days ప్రోగ్రామ్ అయ్యే వరకు మేడం గారు ఎంతో పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపించి అందరి దగ్గర మీ అందరికీ కూడా సాయంత్రం పూట స్నాక్స్ ఏర్పాటు చేసేదానికి ఎంతో కృషి చేస్తున్నారు. అది కూడా మీకు తొందరలో మేము దీనిగా మన విద్యాశాఖ తరఫున మన ఎండిఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మనం అందరం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అందించి జిల్లాని ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని మీరు అందిపుచ్చుకొని బంగారు బాట, భవిష్యత్తులో బంగారు బాట వేసుకోవాల్సిందిగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ మనబోలు మండలంలోని మడవనూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగింది. మడవనూరు గ్రామంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పోటీలు నిర్వహించడం అభినందనీయమని సిఐటియు జిల్లా కార్యదర్శి వివి రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భాస్కర్, ప్రతాప్, సుబ్బారావు, వేణు మొదలగు వారు పాల్గొన్నారు. సంక్రాంతి రోజున ఆటల పోటీలు నిర్వహించాము. దానికి చెడు వ్యసనాలకి బానిసలు కాకుండా ఉండే విధంగా యూత్ని ఆకట్టుకునే విధంగా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. దానికోసం యూత్ ఎంతో చాలా చక్కగా ప్రోత్సహించారు, దానికి తోడ్పాటు చేశారు, చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ యొక్క డిఓఎఫ్ఐ కార్యక్రమాన్ని గత 36 సంవత్సరాలుగా మడమనూరు నందు హై స్కూల్లో ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఓడిపోతా ఉన్నారు, గెలుస్తా ఉన్నారు. ఓటమి అనేది విజయనాందిగా తీసుకుని వచ్చిన మా బీసీ కాలనీ టీం ఇదే మొదటిసారిగా బహుమతి గెలుచుకున్నారు. కానీ డిఓఎఫ్ఐ మాకు చేయూతనిస్తా ఉంది. ఎందుకు అంటే ఎన్నెన్నో మంది వస్తా ఉన్నారు, ఎన్నో పార్టీలు వస్తా ఉన్నాయి, పెడతా ఉన్నారు, ఆగిపోయిస్తా ఉన్నారు. కానీ డిఓఎఫ్ఐ గత 36 సంవత్సరాలుగా మా బీసీ కాలనీ నందు కానీ మన మడమనూరు గ్రామస్థానం నందు కానీ హై స్కూల్లో గత 36 సంవత్సరాలుగా ఆటల పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. నడవడికలో నడిపించేదానికి ఈ సంఘం ప్రతి సంవత్సరం చేస్తుంది. ఈ మడవనూరులో కంటిన్యూగా 30 సంవత్సరాలు జరుగుతుందంటే చిన్న విషయం కాదు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అందువల్ల మహిళలు కూడా ముందుకొచ్చి వాళ్ళ ప్రతిభని చాటుకోవాలని ముగ్గురు పోటీ నిర్వహించడం లేదు. ఈ యువకులు ఇంత పొద్దుపోయినా కూడా వాళ్ళు పట్టుదలగా ఇక్కడ కూర్చొని వాళ్ళు ఉత్సాహంగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను చెప్తాను.